లైఫ్‌లో చాలామంది మూవ్ అవుతున్నాం అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ళందరూ సేమ్ ప్లేస్‌లోనే తిరుగుతూ ఉంటారు. సేమ్ మార్నింగ్, రోడ్, కంప్లెయింట్స్, అదే డ్రీమ్స్ వితౌట్ యాక్షన్ లాగా. ఇయర్స్ మారుతుంటాయి, క్యాలెండర్స్ మారుతుంటాయి. కానీ లైఫ్ ఒక పాస్‌లా ఉండిపోతుంది. అదే సేమ్ ప్లేస్ ట్రాప్. మన లైఫ్‌ని ఎంజాయ్ చేయడం లేదు, సర్వైవ్ అవుతున్నాం. సేఫ్‌గా ఉండడం కోసం మన రియల్ డ్రీమ్స్‌ని సాక్రిఫైస్ చేస్తాం. సొసైటీ చెప్పింది ఫాలో అవుతాం, రొటీన్‌కి అడాప్ట్ అయిపోతాం, ఫియర్‌ని రెస్పాన్సిబుల్ అని కవర్ చేస్తాం. అండ్ స్లోలీ మనం బతికిన ప్లేసెస్‌లో మన ఐడెంటిటీ అయిపోతుంది. రెపిటేషన్ క్రియేట్స్ అన్కాన్షియస్ లివింగ్. అది రిపీట్ అవుతూ ఉంటే మైండ్ ఆటోమేటిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నో ఎగ్జైట్మెంట్, నో క్యూరియాసిటీ, నో రిస్క్, నో గ్రోత్, జస్ట్ ఎగ్జిస్టెన్స్. అందుకే కొన్నిసార్లు సడన్గా అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలి. నాట్ బికాజ్ వీ హేట్ లైఫ్, బికాస్ డీప్ ఇన్సైడ్ మన సోల్ ఫ్రెష్ ఎయిర్ అడుగుతుంది. అవి మన రొటీన్ని బ్రేక్ చేస్తాయి, మన ఈగోని షేక్ చేస్తాయి, మన స్లీప్ మైండ్ని వేక్ చేస్తాయి. ఒక అన్నోన్ రోడ్ ట్రావెల్, ఒక సోలో ట్రిప్, ఒక ర్యాండమ్ కన్వర్జేషన్, ఒక సైలెంట్ సన్ రైజ్. సమ్టైమ్స్ దట్స్ ఎనఫ్ టు రీస్టార్ట్ యువర్ డెడ్ స్పిరిట్. దెన్ ఫైనల్లీ అర్థమవుతుంది, ప్రాబ్లం ప్లేసెస్లో కాదు, ఎవ్రీడే సేమ్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్లో ఉండడం. మేబీ ఫ్రీడమ్ ఉంటే వరల్డ్ మొత్తం తిరగడం కాదు, సేమ్ ప్లేస్లో సేమ్ మనిషిగా ఉండనివ్వకపోవడమే.